వెల్కమ్ టు డెడికేటెడ్ హోమ్ మేకింగ్. ఈ వీడియోలో ఎంతో రుచిగా ఉండే టమాటా ఆలుగడ్డ ములంకాడ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. దీనికి కావలసిన కూరగాయలు 2 ములంకాడలు, ఆ తర్వాత ఒక 4 మీడియం సైజ్ టమాటాలు, ఒక 2 మీడియం సైజ్ ఆలుగడ్డలు, ఆ తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డ, ఒక 2 పచ్చిమిరపకాయలు. ఇవన్నీ కూడా మనం చక్కగా తరుక్కోవాలండి. నీట్‌గా వాష్ చేసుకొని ఈ విధంగా తరుక్కొని పెట్టుకోవాలి. పచ్చిమిర్చీలు, ఉల్లిపాయలు, ములంకాడ ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత టమాటాలు, ఆలుగడ్డలు కట్ చేసుకొని వాటర్‌లో వేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి వేడి చేసి అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా నూనె వేసుకోవాలి. వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసి పోపు పెట్టాలి. పోపు కొంచెం వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసి అందులో వేసుకోవాలి. కట్ చేసిన పచ్చిమిర్చీలు, ఆ తర్వాత కడిగిన కరివేపాకు లో ఫ్లేమ్లో పెట్టి ఉల్లిపాయ మొత్తం ఏగేదాకా వేపుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు అందులో 1/2 చెంచా పసుపు, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం తరిగి పెట్టుకున్న టమాటాలు ఏదైతే ఉందో అవి మొత్తం అందులో వేసేసుకోవాలి. వేసుకొని 2 టీ స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. టమాటా ఉప్పు కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి టమాటా మొత్తం మగ్గి మెత్తగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. మొత్తం కుకింగ్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. ఇప్పుడు టమాటా మొత్తం మగ్గిపోయింది. ఒకసారి మంచిగా కలుపుకోవాలి. టమాటా మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని 2 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. వేసుకొని ఓసారి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ఏదైతే ఉందో ఆలుగడ్డ మొత్తం కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని ఓసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఆలుగడ్డ, టమాటా మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ముల్లంకాడ ఏదైతే ఉందో అది కూడా ఇందులో యాడ్ చేసి మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా కలుపుకోవాలి. ముల్లంకాడలు పాడవకుండా మంచిగా కలుపుకోవాలి. ఓసారి కలుపుకున్న తర్వాత ఇందులో 2 పెద్ద గ్లాస్తోని 2 గ్లాసుల నీళ్ళు పోసుకోవాలండి. ఆల్రెడీ మనం ఉప్పు వేసేసాం కాబట్టి ఇప్పుడు 2 గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి. పోసుకొని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఆలుగడ్డ ములంకాడ ఉడికే వరకు ఒక 15-20 నిమిషాల దాకా కుక్ చేసుకోవాలి. ఒక 15-20 నిమిషాల తర్వాత చెక్ చేద్దామండి. ఇప్పుడు ఆలుగడ్డ ఉడికిందో లేదో. గుబగుమలాడిపోతూ ఉంటుందండి. మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు ఆలుగడ్డ ఉడికిందో లేదో చూద్దాము. చూడండి, ఆలుగడ్డ మంచిగా ఉడికిపోయింది. మునంకాడ కూడా మంచిగా మెత్తగా ఉడికిపోయింది. అంతేనండి, ఎంతో కమ్మగా ఉండే ఎంతో రుచిగా ఉండే టమాటా ఆలుగడ్డ ములంకాడ కర్రీ రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా రెసిపీ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుందండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుస్తాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.